హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టండి. వీడియో చూసిన వాళ్ళు వెంటనే అయితే వచ్చేసి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే ఈరోజు 15 సండే ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఎపిసోడ్ అయితే నచ్చింది, కాకపోతే హౌస్మేట్స్ ప్రవర్తన అయితే అసలు నాకు నచ్చలేదు. బాసాబాయ్ డిసిషన్లు అయితే మాత్రం ఎందుకు అంత వన్ సైడ్ తీర్పు ఎందుకు ఇచ్చారో అయితే నాకు అర్థం లేదు. అయితే ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో అలాగే సేవ్ చేశారనిపించింది. కాకపోతే నిన్న నైన్కాని సేవ్ చేశారు, ఈరోజు విష్ణుప్రియని సేవ్ చేశారు. అక్కడే చిన్న డిఫరెంట్ తప్పండి. విష్ణుప్రియ తర్వాత నైన్కా ఈరోజు సేవ్ చేసి ఉంటే సరిపోను. అలాగే మనం బాగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీకేమనిపించింది? విష్ణుప్రియని ఎంత టాప్ లెవెల్లో పెట్టారనిపించింది మీకు? అలాగే యస్మిన్ ఎక్కడ కూడా కదపలేదు నాగార్జున గారు, మీరు బాగా గమనించినట్లయితే. సోనియాని లేపాలని చూస్తున్నారు, మరి సోనియా ఏమైనా వినియోగించుకుంటే మాత్రం కన్ఫామ్గా ద బెస్ట్ అవుతుంది. లేదు నేను అలాగే ఫేక్ ఫేస్తో ఉంటాను అనుకుంటే మాత్రం సోనియా తన ఇష్టం, ఇంకా తన త్వరగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు సీపులకి వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే అవకాశం కాకుండా ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు అందులోకి వెళ్ళొచ్చు అని చెప్పి సింపుల్గా నాగార్జున గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ విధంగానే విష్ణుప్రియ నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటుంది, కిరాక్ సీత నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, బాసా నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే నైనిక అంటే నాగార్జున గారు లాస్ట్లో పంపిస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే సోనియా కూడా నిఖిల్ టీంలో ఉంటుంది. నిఖిల్ టీం అయితే మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే నిఖిల్ టీము ఒక అంటే విష్ణుప్రియ కామెడీ టైమింగ్ బాగుంటుంది. అలాగే కిరాక్ సీత పెర్ఫార్మెన్స్ కానీ గేమ్లో ఆ టాస్క్లో ఎరగదీయడం కానీ సూపర్. నిఖిల్ ఎలాగ టాప్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే బాసా అయితే లేరు, బాసా అయితే వెళ్ళిపోయారు. కానీ సోనియా చెప్తున్నాను కదా, సోనియా ఏమైనా గేమ్ ఆడితే ఆ కట్అవుట్ కనిపిస్తుంది కన్ఫామ్గాను. యస్మి ఆపోజిటా. ఓకే, అయితే ఈ రెండు టీంలుగా విడిపోయిన తర్వాత టాస్క్ సండే ఫండే టాస్క్ అయితే జరుగుతుంది కదా ఎలా అయినా సరే. ఆ టాస్క్లో ఒకరిని సేవ్ చేసుకుంటూ వస్తారు. విష్ణుప్రియని, తర్వాత మణికంఠని, తర్వాత సీతని, పృథ్వీని, తర్వాత ఇద్దరు. ఓకే, ఇదంతా అయిపోయిన ప్రాసెస్లో అంతా ఈరోజు ఎపిసోడ్ మొత్తం చెప్పుకుంటే సండే అనేది సండే ఫండే అనే టాస్క్ అయితే బాగుంది. కాకపోతే ఈ ఆ టాస్క్లో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది, మంచి కామెడీగా ఉంటుంది. అందరూ కూడా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. కాకపోతే లాస్ట్ సీజన్తో పోల్చుకున్నా, అంత ముందు సీజన్తో పోల్చుకున్నా డ్యాన్స్ అంత ఓవర్గా ఎగ్జాక్ట్ ఫీల్ అయిపోయి డ్యాన్స్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. నిజంగా ఆ టీంలో అయితే ఈసారి అయితే కొద్దిగా న్యాచురల్గానే కనిపిస్తున్నారు, బాగానే ఉన్నారు అందరూ కూడా. అయితే మీకు బాగా ఫన్ విషయం ఏంటంటే విష్ణుప్రియ దుబాయ్ సైట్ ఫోటో చూపించగలనే, అక్కడ విష్ణుప్రియ ఏం చెప్తుందంటే దుబాయ్ సైట్ మీకు సలాం చేస్తుందని చెప్తారు. అదేం కామెడీ, పిచ్చ కామెడీ అనమాట అది నిజానికి. ఆ విష్ణుప్రియ అయితే టాప్ రేంజ్లో కూర్చుందని చెప్పొచ్చు. ఈరోజు ఎపిసోడ్ చాలా పాజిటివ్, తనకి చాలా పాజిటివ్ అనమాట. ఎక్కడ కూడా నెగిటివ్గా చెప్పడానికి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ టాస్క్ వదిలే పక్కన పెడితే ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేసరికి ఆదిత్య గారిని, బాసాని పక్కన పెట్టిన తర్వాత దండలు అయితే రప్పిస్తారు. అవి మీరు హౌస్లో ఉన్నవారికి వేయమని చెప్తారు నాగార్జున గారు. అయితే ప్రేరణ వెళ్ళి ఆదిత్య గారికి వేస్తుంది. హౌస్లో ఉన్న 10 మంది కూడా ఆదిత్య గారికి వేస్తారు. ఒక సీత మాత్రం శేఖర్ బాసకి వేస్తుంది. సీత గెలిచిందనమాట. అందుకే చెప్తున్నాను నేను సీత గెలిచిందని చెప్పేసి అన్నాను. ఎందుకంటే కనీసం ఒక 7-6 వరుసగా తనకి వేసిన తర్వాత మిగతా వాళ్ళని సరే శేఖర్ బాస్ ఏమైనా ఫీల్ అవుతాడా అని చెప్పేసి శేఖర్ బాస్కి వేసుంటే బాగుంది అనిపించింది. కానీ సీత అయితే మాత్రం ఆలోచించి అంటే ఫస్ట్ వచ్చిన తనకే వేసినో లేదో తెలియదు, కానీ సీత అయితే ఆలోచించి బాసా గారికి అయితే వేసింది. అక్కడైతే మాత్రం సీత నిజంగా గెలిచిందనమాట. దయచేసి అంటే అంత వన్ సైడ్గా అయితే హౌస్లో ఉండకూడదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈరోజు బాసా అయితే ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సీత ఫోటో రియల్ ఫేస్లో పెడతారు, రియల్. ఆ తర్వాత విష్ణుప్రియని పెడతారు. తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్ విష్ణుప్రియ, సీత. నెక్స్ట్ చూసుకుంటే ప్రేరణ గురించి కూడా చాలా
పాజిటివ్గా చెప్తాడనమాట. విష్ణుప్రియ గురించి కూడా ఇన్నోసెంట్గా ఉంటుందండి చాలా అని. అలాగే సొంత సిస్టర్లా కనిపిస్తుందని చెప్పి సీత గురించి కూడా చెప్తాడు. ఈయన సెలెక్ట్ చేసిన ముగ్గురు కూడా టాపే. అంటే యస్మితో సోనియాతో పోల్చుకుంటే ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా టాప్ అనమాట. ఫేక్లోకి వెళ్ళేసరికి మణికంఠ గురించి మనకి ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. మరి ఆయన దగ్గరుండి చూసి వచ్చారు కనుక మణికంఠ ఏంటన్నది ఆయనకే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. ఆయనకి తెలుస్తుంది కనుక మణికంఠనైతే ఫేక్లో అయితే పెట్టారు. ఆదిత్య గారిని పెట్టారు. నామినేషన్ నేను చేస్తే ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన 3 సార్లు చేసినా సరే నేనైతే చాలా క్యాజువల్గా తీసుకున్నానని చెప్పేసి. తర్వాత సోనియా గురించి అయితే పెట్టారు. సోనియా వెరీ వెరీ డేంజర్, ఉంటుందా వెళ్తుందా అన్నది చూడాలి. థ్యాంక్ యూ.